ఇరాన్ అమెరికా చర్చలు ఫెయిల్ అయ్యాయి. అయితే తర్వాత ఏం జరగబోతోంది? ఇప్పుడంతా ఇదే టెన్షన్. పూర్తి స్థాయి యుద్ధమా? అణుదాడులతో దేశాల వినాశనమా? అమెరికా ఇరాన్ చర్చలు ఫెయిల్ అవడంతో వరల్డ్ వైడ్ ఉత్కంఠ నెలకొంది. ఈ అనిశ్చితిపై న్యూయార్క్ టైమ్స్ ఒక కథనాన్ని ప్రచురించింది. అదేంటో చూద్దాం. చర్చలు ఎందుకు ఫెయిల్ అయ్యాయి? దాదాపు 25 గంటల పాటు ఇరాన్తో జేడీ వ్యాన్స్ సుదీర్ఘంగా చర్చలు జరిపారు. మీరు అణు సామర్థ్యాన్ని పూర్తిగా వదులుకోండి, ఇది మా అధ్యక్షుడు ట్రంప్ ఫైనల్ వార్నింగ్. డిస్కషన్ టేబుల్పై ఇరాన్కు జేడీ వ్యాన్స్ స్పష్టం చేసిన మాటలు. అయితే అమెరికా తాటాకు చప్పుళ్లకు ఇరాన్ బెదరలేదు. తమ అణు కార్యక్రమాలు జరుగుతాయని తెగేసి చెప్పింది. మా ప్రాణాలు పోయినా సరే మీకు లొంగే ప్రసక్తే లేదు. జేడీ వ్యాన్స్కు ఇరాన్ ప్రతినిధులు ఖరాఖండిగా చెప్పుకొచ్చిన మాటలివి. ఇరాన్ లెక్కలేనితనం ఇప్పుడు ట్రంప్ను అయోమయంలో పడేలా చేసింది. 38 రోజుల యుద్ధంతో ఇరాన్ ఆయుధ సంపత్తి దెబ్బతిన్న మాట వాస్తవమే. కానీ ఇరాన్ ఎక్కడా లొంగకుండా అమెరికాకు షాక్ ఇవ్వడం సర్వత్రా చర్చకు తెరలేపింది. ఇక ట్రంప్ ముందు 2 దారులే మిగులున్నాయి. ఇరాన్తో మళ్ళీ చర్చలు జరపడం, లేదా తిరిగి యుద్ధం ప్రారంభించడం. యుద్ధం మళ్ళీ మొదలవుతుందా? మళ్ళీ వార్ స్టార్ట్ అయితే ఏం జరగబోతోంది? ప్రస్తుతం టెంపరీ సీజ్ ఫైర్ ఈ 21తో ముగుస్తుంది. ఇక అక్కడి నుంచి మళ్ళీ దాడులు, ప్రతిదాడులు జరిగితే చమురు సంక్షోభానికి దారితీస్తుంది ఆ పరిణామం. దీంతో ప్రపంచవ్యాప్తంగా 20% ఆయిల్ సరఫరా నిలిచిపోతుంది. ఇప్పటికే 3.3%గా ఉన్న ద్రవ్యోల్బణం మరింత పెరుగుతుంది. ఫలితంగా పెట్రోల్ ధరలు ఆకాశాన్ని తాకుతాయి. ఎరువుల తయారీకి కావలసిన హీలియం, టెక్నికల్గా గ్యాడ్జెట్స్కు ఉపయోగించే సిలికాన్, జెర్మేనియం ముడి పదార్థాల కొరతతో ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య వ్యవస్థ స్తంభించుకుపోతుంది. ఫలితంగా ఆయా దేశాల్లో నిల్వ ఉన్న వస్తువుల రేట్లకు మరింత రెక్కలొస్తాయి. ఇరాన్ ఆయువు పట్టు హర్ముజ్ జలసంధి. ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన ఈ మార్గాన్ని తన అదుపులో ఉంచుకోవాలని ఆ దేశం చూస్తోంది. అలాగే అమెరికా వదిలిన ప్రతి బుల్లెట్కు నష్టపరిహారం చెల్లించాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. అయితే దీనికి అమెరికా నో అంటోంది. ప్రస్తుతానికి 2 దేశాలు తామే గెలిచామని భావిస్తూ ఉన్నాయి, చెప్పుకుంటూ ఉన్నాయి కూడా. దాడులతో ఇరాన్ను కోలుకొనేయకుండా చేశామని అమెరికా జబ్బలు చరుచుకుంటూ ఉంటే, అమెరికా దాడులను తట్టుకొని నిలబడ్డామని ఇరాన్ ధీమాగా ఉంది. మొత్తానికి ఈ ఇద్దరి మొండితనం వల్ల ప్రపంచం థర్డ్ వరల్డ్ వార్ అంచున నిలబడి ఉంది.